లలితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మీకు సింగోనియం అనే ప్లాంట్ గురించి చెప్దామనుకుంటున్నాను. ఈ సింగోనియం ప్లాంట్స్ నేను నిన్ననే పోయి తీసుకొచ్చానండి. ఒక్కటి మాత్రం ఇది ఒక్కటి నా దగ్గర ఉండింది. ఇది పింక్ అన్నమాట, పింక్ కలర్. ఇది ఇంతకుముందు ఇది లేదు, కొత్తగా వచ్చినాయి ఈ షేడ్స్. అంటే కొన్ని సంవత్సరాలు అయింది అనుకోండి. ఫస్ట్లో ఇట్లా గ్రీన్ మాత్రమే ఉండేది. నేను ఈ గ్రీన్ అంతకుముందు నా దగ్గర ఉన్నాయి కానీ చనిపోయినాయి. అందుకని చెప్పి నిన్న మళ్ళీ నేను వెళ్ళేసి ఈ 3 తీసుకొచ్చాను. ఈ 3 డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇది మియాన్ కలర్ అనమాట. ఇది సింగోనియంలో మియాన్ కలర్. బాగున్నాయి కదండి. ఇది సింగోనియంలోనే వైట్ అంటారండి. ఇది ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా మీకు? తర్వాత ఇది కొంచెం స్ట్రైప్స్తో అట్లా ఉంది కదా, ఇది ఒక రకం అనమాట. ఈ 3 టైప్స్ కొనుక్కొచ్చాను పాట్స్. ఈ సింగోనియం ఎండకి తట్టుకోలేమండి. ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పింక్ ఎట్లా ఉందండి, మీకు నచ్చిందా? ఇది చాలా బాగుంది కదా పింక్. ఎండాకాలం మాత్రం వీటిని ఏదైనా చెట్టు కింద షేడ్లో పెట్టుకోవాలి. లేకపోతే నా దగ్గర ఇంకొక 3-4 కలర్స్ ఉన్నాయండి, అవన్నీ చచ్చిపోయినాయి. అందుకని మళ్ళీ తీసుకొచ్చాను. ఈ ఎండాకాలం చచ్చిపోయినాయి అనమాట. వీటిని ప్రాపర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇట్లా ఇట్లా పక్కన దగ్గర చిన్న పిల్లక ఉంది కదా, ఇట్లా వస్తుంది. వీటిని తీసేసి వేరే పాట్లో పెట్టేసుకుంటే మనకి ఇంకో ప్లాంట్ వచ్చేస్తుంది అనమాట. ఇవి బాగా పెరుగుతాయి. అప్పుడు మనం స్టిక్ పెట్టుకొని వాటిని దానికి పెంచుకోవచ్చు. ఇంట్లో పెట్టుకునే దానికి కూడా, ఇండోర్లో పెట్టుకునే దానికి కూడా చాలా బాగుంటాయి. మట్టి మిశ్రమం అయితే మనకి మనీ ప్లాంట్ లాగానే 1+1:1 అంటే గార్డెన్ సాయిల్ ఒకటి, కోకోపీట్ ఒకటి, వర్మీ కంపోస్ట్ ఒకటి, లేకపోతే ఏదైనా గేదెల ఎరువైనా వేసుకోవచ్చండి. వేసేసుకొని పెట్టుకుంటే ఇంకా ఒక 2 years దాకా మనం అసలు వాటిని మట్టి మార్చకపోయినా పర్వాలేదండి, వస్తూనే ఉంటాయి. తర్వాత 2 years తర్వాత మనం మట్టిని మార్చుకుంటే సరిపోతుంది. అట్లా ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా బతికిపోతాయి కూడా. ఈ వర్షాకాలం వాటికి చాలా ఇష్టం అండి. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి ఇప్పుడే. అదనమాట సింగోనియం గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.